2026 సంవత్సరంలో ఎవరైతే టూ వీలర్ స్కూటర్ కానివ్వండి బైక్ కానీ కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి గవర్నమెంట్ ఒక శుభవార్త చెప్పడం జరిగిందండి. ఇక మీదట 2026 సంవత్సరం నుంచి ఎవరైతే టూ వీలర్స్ తయారు చేసే కంపెనీస్ ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా బ్రేకింగ్ లో ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ని ఇవ్వాల్సిందే అని చెప్పి మ్యాండేటరీ తీసుకురావడం జరిగింది. అయితే అసలు ఈ ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ వల్ల టూ వీలర్ కి వచ్చే ఉపయోగం ఏంటి, దీనివల్ల టూ వీలర్ రేట్లు పెరిగే అవకాశం ఉంటుందా, ఏబిఎస్ బ్రేకింగ్ కన్నా ముందు మన భారతదేశంలో ఎటువంటి బ్రేకింగ్ ఉపయోగించారు, ఇప్పుడు ఏబిఎస్ బ్రేకింగ్ వల్ల ఉపయోగాలు ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంబీఎస్ ఆటో తెలుగు. మీరు ఎలక్ట్రిక్ వెహికల్ కొందామనుకుంటున్నారా? డీలర్ ప్రైస్ కన్నా తక్కువ ధరకే బిఏవి ఎలక్ట్రిక్ యాప్ లో మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ దొరుకుతాయి. పూర్తి వివరాల కోసం బిఏవి ఎలక్ట్రిక్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి లేదా బిఏవి ఎలక్ట్రిక్ వెబ్సైట్ ని విజిట్ చేయండి. సో అసలు విషయంలోకి వస్తే గవర్నమెంట్ క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందంటే జనవరి 1వ తారీఖు నుంచి ఎవరైతే టూ వీలర్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా వెహికల్స్ ఏదైతే ఉంటాయో, అంటే అది బైక్ కానివ్వండి స్కూటర్ కానివ్వండి, అది నాట్ ఓన్లీ పెట్రోల్ వెహికల్ అండి, ఎలక్ట్రిక్ వెహికల్ రిజిస్ట్రేషన్ మోడల్స్ ఏదైతే ఉంటాయి ఖచ్చితంగా ఆ ప్రతి స్కూటర్ బైక్ మోడల్స్ లో ఖచ్చితంగా ఏబిఎస్ బ్రేకింగ్ సేఫ్టీని ఇవ్వాలనేది మెన్షన్ చేయడం జరిగింది. బట్ ప్రీవియస్ గా ఏముండేదంటే ఓన్లీ 125 cc కన్నా అబోవ్ ఇంజిన్స్ ఏదైతే టూ వీలర్స్ ఉంటాయో వాటికి మాత్రమే ఏబిఎస్ అనేది మ్యాండేట్ గా ఇచ్చేవారు, అది రూల్ ఉండేది. బట్ ఇప్పుడు ఏం చేశారంటే ఈవెన్ ఒక 50 cc ఇంజిన్ తో టూ వీలర్ డెవలప్ చేసినా కూడా రాబోయే రోజుల్లో అంటే జనవరి 1, 2026 సంవత్సరం నుంచి ఖచ్చితంగా ఆ వెహికల్ లో సేఫ్టీ బ్రేకింగ్ ఏబిఎస్ బ్రేకింగ్ ఇవ్వాల్సిందిగా రూల్ అయితే తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే ఆ వెహికల్ కొంటారో ఆ డీలర్షిప్ దగ్గర ఎవరైతే తీసుకుంటారో డీలర్ దగ్గర నుంచి ఆ డీలర్ ఖచ్చితంగా 2 BIS సర్టిఫైడ్ హెల్మెట్స్ ని కూడా ప్రొవైడ్ చేయాలి అని చెప్పి ఒక లా అయితే పాస్ చేయడం జరిగింది అనమాట. మరి ఇప్పుడు ఏబిఎస్ బ్రేకింగ్ అని చెప్తున్నారు, మరి ప్రీవియస్ గా ఎటువంటి బ్రేకింగ్ యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఏబిఎస్ బ్రేకింగ్ లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఎందుకు ఏబిఎస్ బ్రేకింగ్ యూజ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. క్లియర్ గా ప్రతి విషయాన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం. సో స్టార్టింగ్ అయితే నేను మీకు ఒక ఇమేజ్ చూపిస్తున్నాను అండి. నాకు తెలిసి చాలా మందికి ఈ ఫోటో చూసే ఉంటారు, దీనే డ్రమ్ బ్రేకింగ్ అంటారు. సో మనకి ఇలా డ్రమ్ లాగా ఉంటుంది, వైర్ కనెక్ట్ అయి ఉండి బ్రేక్స్ అయితే అప్లై చేస్తుంటారు స్కూటర్స్ లో, ముఖ్యంగా స్కూటర్స్ లో కానివ్వండి హీరో హోండా స్ప్లెండర్ ఇటువంటి బైక్స్ లో మీరు గమనిస్తే కనుక ఇలాంటి ఒక డ్రమ్ కనిపిస్తుంది, దానికి వైర్ కనెక్ట్ అయి ఉంటుంది. సో దీన్ని డ్రమ్ బ్రేక్ అని అంటారు. రెండోది చూసుకున్నట్లయితే ఇలా డిస్క్ లాంటి షేప్ కనిపిస్తూ ఉంటుందండి. సో ఇది బైక్స్ లో కానివ్వండి ముఖ్యంగా ఒక 125 cc పైగా సెగ్మెంట్ ఉన్న వెహికల్ బైక్స్ లో మీకు కనిపిస్తుంటాయి, డిస్క్ బ్రేక్స్ అంటారు వీటిని. స్కూటర్స్ లో కానివ్వండి బైక్స్ లో కూడా ఇటువంటి డిస్క్ బ్రేక్స్ చూస్తుంటారు. ఇంకా సైకిల్స్ లో ఎలక్ట్రిక్ సైకిల్స్ అటువంటి వాటిలో అయితే కనుక రెగ్యులర్ గా ఆల్మోస్ట్ అన్ని ఎలక్ట్రిక్ సైకిల్స్ లో కూడా ఈ డిస్క్ బ్రేక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. బట్ స్పెసిఫిక్ గా మనం స్కూటర్ గురించి బైక్ గురించి మాట్లాడుకుందాం. సో మీకున్న వరకు ఐడియా ప్రకారం మీలో చూడగానే గుర్తుపట్టేది, ఇది చూడగానే ఇది డిస్క్ బ్రేక్ అని మీరు చెప్పగలుగుతారు, దీన్ని చూడగానే ఇది డ్రమ్ బ్రేక్ అని మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అసలు ఇనీషియల్ గా ఒక 1920-30 ప్రాంతంలో అసలు ఇనీషియల్ గా ఎటువంటి బ్రేకింగ్ వాడేవాళ్ళు, దాని తర్వాత అసలు ఈ డిస్క్ బ్రేక్స్ కానివ్వండి లేకపోతే మనకి సిబిఎస్ ఏబిఎస్ అనేవి ఎప్పుడు వచ్చినాయి, ప్రీవియస్ గా ఉన్న బ్రేకింగ్ కి దీనికి ఉన్న తేడా ఏంటో తెలుసుకుందాం. మీకు ఎంత చూపించిన డ్రమ్ బ్రేక్స్ ఏదైతే ఉన్నాయో అది 1920 సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. సో ఇవి ఎలా ఆపరేట్ అవుతాయంటే కేబుల్ లేదా రాడ్ ద్వారా మనకి ఆ వైర్ కనెక్టెడ్ గా ఉండి ఆ టైర్ కి అయితే ఫిట్ చేస్తూ ఉంటారు. మీరు బ్రేక్ అప్లై చేసినప్పుడు బ్రేక్ అనేది అప్లై అవుతుంది అనమాట. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ ప్రైస్ కి దీన్ని డెవలప్ చేస్తారు, డిజైన్ అయితే సింపుల్ గా ఉంటుంది, మెయింటెనెన్స్ కూడా తక్కువగానే ఉంటుంది. కాకపోతే ఇందులో ఉన్న లిమిటేషన్ ఏంటంటే ఆ డ్రమ్ బ్రేక్ సిస్టమ్ లో మీరు ఎవరైనా ఒకవేళ స్కూటర్స్ కానీ బైక్స్ కానీ వాడితే ఆ డ్రమ్ బ్రేక్ కొంచెం లూజ్ అయిన ప్రతిసారి పర్టికులర్ వైర్ అనేది బిగించుకుంటూ ఉండాలన్నమాట, అదొక లిమిటేషన్ ఉంది. రెండోది ఈ స్పీడ్ ఏదైతే ఉందో ఒక 50-60 వరకు బాగానే మెయింటైన్ చేయగలదు, బట్ దానికన్నా మించి వెళ్తే కనుక ఇది కంట్రోల్ చేయలేదు అనమాట. డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ లో ఒక లిమిటేషన్. సో ముఖ్యంగా దీన్ని కొంచెం తక్కువ స్పీడ్ ఉన్న మోటార్ సైకిల్స్ స్కూటర్స్ లో అయితే ఉపయోగిస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ 1950 వచ్చేసరికి మనకి డిస్క్ బ్రేక్స్ రావడం జరిగింది. మీకు ఇందాక చూపించిన ఇమేజ్ లో డిస్క్ బ్రేక్ చూసారు కదా. సో డిస్క్ బ్రేక్స్ ఏదైతే ఉంటే హైడ్రాలిక్ ఫ్లూయిడ్ అయితే ఉపయోగించడం జరుగుతుంది. ఆ ఫ్లూయిడ్ ద్వారా డిస్క్ లోపలికి బ్రేక్ వేయగానే అది ఆ లోపల ఉన్న ఫ్లూయిడ్ ద్వారా మనకి బ్రేక్ యాక్షన్ అనేది పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఇందులో ఉన్న అడ్వాంటేజ్ అంటే మనకి ఫాస్ట్ గా బ్రేక్స్ అనేవి అప్లై అవడం జరుగుతుంది. సో మనకి ఎక్కువ స్పీడ్ ఉన్నా కూడా దాన్ని కంట్రోల్ చేయడం ఈజీ. ఉదాహరణకి ఒక 80-90 స్పీడ్ వెళ్ళినా కూడా డిస్క్ బ్రేక్స్ అనేవి కంట్రోల్ చేయగలుగుతాయి అనమాట. కాకపోతే డిస్క్ బ్రేక్ లో ఒక లిమిటేషన్ ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో దీనికి మెయింటెనెన్స్ పరంగా ఏంటంటే ఆ ఆయిల్ ఏదైతే ఉంటుందో అది మార్చుకుంటూ ఉండాలన్నమాట. దీంట్లో అప్లికేషన్ స్పెసిఫిక్ గా హై స్పీడ్ వెహికల్స్ మన స్కూటర్స్ మనకి బైక్స్ లో అయితే డిస్క్ బ్రేక్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి సిబిఎస్ అనే ఒక బ్రేకింగ్ వచ్చింది. ఈ సిబిఎస్ బ్రేకింగ్ ఏదైతే టెక్నాలజీ వచ్చిందో ఇది సుమారుగా 2000 ప్రాంతంలో వచ్చింది అనమాట. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సిబిఎస్ బ్రేకింగ్ అనేది ఇది ఒక బ్రేకింగ్ సిస్టమ్, అంటే ఇది ఒక టెక్నాలజీ, నథింగ్ బట్ సిబిఎస్ అనేది మీకు ఎంత చూసిన డ్రమ్ బ్రేక్ లాగా డ్రమ్ ఉండి అలాంటిది కాదు. మీకు డ్రమ్ బ్రేక్ అయినా ఉండవండి, డిస్క్ బ్రేక్ అయినా ఉండవండి. ఆ డ్రమ్ బ్రేక్ ని డిస్క్ బ్రేక్ ని మరింత సేఫ్ గా చేసే టెక్నాలజీయే ఈ సిబిఎస్ కానివ్వండి ఏబిఎస్ బ్రేకింగ్ కానివ్వండి
అని మీరు అర్థం చేసుకోండి. మరింత క్లారిటీగా అర్థమవుతుంది నెక్స్ట్ చెప్పే ఎగ్జాంపుల్స్ తో. సో మీరు సిబిఎస్ బ్రేకింగ్ ఏదైతే ఉందో, మీరు డ్రమ్ బ్రేక్ అయినా ఈ సిబిఎస్ టెక్నాలజీని మీరు ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, లేదా డిస్క్ బ్రేక్ అయినా కూడా ఈ సిబిఎస్ బ్రేకింగ్ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇక ఏబిఎస్ అనుకోండి, ఏబిఎస్ కూడా డ్రమ్ బ్రేక్స్ కి మీరు ఈ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేయొచ్చు, డిస్క్ బ్రేక్ కూడా మనకి ఏబిఎస్ టెక్నాలజీని అయితే ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. మరి ఫస్ట్ సిబిఎస్ ని ఇంటిగ్రేట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ అంటే, మీరు ఒక స్కూటర్ ఉందండి, ఒక 40-50 స్పీడ్ తో లేకపోతే 60 స్పీడ్ తో వెళ్తున్నప్పుడు బ్రేక్ అప్లై చేస్తారు. ఇన్ కేస్ మీ దగ్గర ఓన్లీ డ్రమ్ బ్రేక్ సిస్టమే ఉందనుకోండి, అప్పుడు ఆ డ్రమ్ బ్రేక్ ఏం చేస్తుంది, మీరు అప్లై చేసిన ఫస్ట్ ఫ్రంట్ బ్రేక్ ఇస్తే ఫ్రంట్ ఉన్న డ్రమ్ బ్రేక్ మాత్రమే అప్లై అవుతుంది. ఒకవేళ మీరు ఓన్లీ డ్రమ్ బ్రేక్స్ ఉపయోగిస్తే ఓన్లీ ఫ్రంట్ ఉన్న డ్రమ్ బ్రేక్ మాత్రమే అప్లై చేస్తుంది. అంటే మీరు ఫ్రంట్ పెట్టి ఆ స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది, లేకపోతే జారే అవకాశం ఉంటుంది. లేకపోతే రేర్ అప్లై చేస్తే కేవలం రేర్ బ్రేక్ మాత్రమే ఆ పర్టికులర్ ప్రెషర్ అనేది అప్లై అవుతుంది. ఇన్ కేస్ మీరు ఈ సిబిఎస్ టెక్నాలజీని డ్రమ్ బ్రేక్ కి ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుందంటే, మీరు ఒకవేళ ఫ్రంట్ డ్రమ్ బ్రేకే ప్రెస్ చేసినా ఒక 60% ఆ ప్రెషర్ ఫ్రంట్ బ్రేక్ ఇస్తుంది, ఇంకొక 40% రేర్ వీల్ ఉంటుంది కదా దానికి ఇస్తుంది అనమాట. మీరు ఇచ్చిన బ్రేకింగ్ పవర్ ని డిస్ట్రిబ్యూట్ చేసి కొంచెం బ్యాలెన్స్డ్ గా, అంటే మీరు రెగ్యులర్ బ్రేకింగ్ తో పోల్చుకుంటే కొంచెం సేఫ్టీ అనేది సిబిఎస్ లో ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో అందుకనే మీకు ఇందా చెప్పారు, వైర్ తో సిబిఎస్ బ్రేకింగ్ ని ఎలా ఆపరేట్ చేస్తారు, ముందు వెనక ఉన్న టైర్ కి కనెక్షన్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు ఒకవేళ ఫ్రంట్ బ్రేక్ ప్రెస్ చేసినా ఫ్రంట్ రేరు రెండు బ్రేక్స్ కూడా మనకి బ్రేక్ యాక్షన్ అనేది అప్లై అవుతుంది జరుగుతుంది. ఇన్ కేసు మీరు రేర్ అప్లై చేసిన రేరు ఫ్రంట్ బ్రేక్ కూడా అప్లై అవుతుంది జరుగుతున్నాను. సో దీని ద్వారా మీకు మరింత కంట్రోల్డ్ బ్రేకింగ్ అనేది లభిస్తుంది అనమాట. ఈ సేమ్ ఫినామినా ఒకవేళ మీకు డ్రమ్ బ్రేక్ ఉన్నా డిస్క్ బ్రేక్ ఉన్నా కూడా దానికి సిబిఎస్ టెక్నాలజీ ఇలా వర్క్ అవుతుంది అనమాట. మీరు అప్లై చేసిన డిస్క్ బ్రేక్ అయినా ఫ్రంట్ డిస్క్ రేర్ డిస్క్ రెండు అప్లై చేస్తుంది, ప్రెషర్ రెండింటికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అది మీరు సిబిఎస్ టెక్నాలజీని డ్రమ్ బ్రేకింగ్ కి డిస్క్ బ్రేక్ అప్లై చేస్తే మీకు వచ్చే అడ్వాంటేజ్. అదే మనకి ఏబిఎస్ పరంగా చూసుకున్నట్లయితే ఇందులో మనకి సెన్సార్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్స్ ఉంటుంది. దీంట్లో ముఖ్యమైన విషయం అంటే వీల్ ని లాక్ చేస్తుంది అనమాట. సిబిఎస్ లో వీల్ లాక్ అవ్వదు, బట్ ఏబిఎస్ లో వీల్ అనేది లాక్ అవుతుంది. ఒకవేళ మీ వెహికల్ లో ఏబిఎస్ టెక్నాలజీ ఉంటే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. ఈవెన్ మీ వెహికల్ లో సిబిఎస్ ఉంటే కనుక స్కిడ్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఉంటుంది, బట్ ఏబిఎస్ లో చాలా మినిమల్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. ఏబిఎస్ లో కూడా ఉంటుంది, బట్ మీకు వీల్ ని లాక్ చేసే టెక్నాలజీ ఏబిఎస్ లో ఉంటుంది కాబట్టి ఇన్ కేసు మీరు బ్రేక్ అప్లై చేసినా కూడా అది ఒక కాన్స్టెంట్ గా ఇలా ఫ్రంట్ ఇలా వచ్చి మరి షార్ప్ గా మనకి వెహికల్ అనేది స్టాప్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఇందులో కొంచెం మెయింటెనెన్స్ పరంగా కొంచెం ఎక్కువ స్కిడ్డింగ్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఎమర్జెన్సీగా ఒకవేళ మీరు బాగా ఫాస్ట్ కి వెళ్ళినప్పుడు మీరు ఆపడానికి మనకి ఏబిఎస్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. బట్ లిమిటేషన్ ఏంటంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది, కాంప్లెక్స్ స్ట్రక్చర్ అయితే ఉంటుంది అనమాట. వీటిని ఎక్కువగా ప్రీమియం మోటార్ సైకిల్స్ లో ఉపయోగిస్తూ ఉంటారు. కొంచెం ఎక్కువ కాస్ట్ ఉన్న 2-వీలర్ స్కూటర్స్ లో బైక్స్ లో అయితే ఉపయోగిస్తూ ఉంటారు. ఇది బేసిక్ గా ఉన్న డిఫరెన్సెస్. ఇప్పుడు నేను మీ సిబిఎస్ బ్రేకింగ్ గురించి ఒక వీడియోతో మీకు మరింత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో సిబిఎస్ ఉన్న ఒక వెహికల్, ఒక బైక్ కి నాన్ సిబిఎస్ వెహికల్ ఎలా పనిచేస్తుంది, విత్ సిబిఎస్ ఎలా వెహికల్ అప్లై అవుతుందో మీరు ఒకసారి చూడొచ్చు. సో ఓన్లీ రేర్ బ్రేక్ అప్లై చేస్తే బ్రేక్ ప్రెస్ చేసిన కొంచెం దూరానికి ఆగింది, ఫ్రంట్ బ్రేక్ అప్లై చేస్తే కొంత దూరానికి ఆగింది. ఎప్పుడైతే సిబిఎస్ బ్రేకింగ్ అప్లై చేశారో నాన్ సిబిఎస్ ఫ్రంట్ కి రేర్ బ్రేక్ కి ఉన్న డిఫరెన్స్ కన్నా ఇంకా ముందుగానే సిబిఎస్ బ్రేకింగ్ అనేది ఆ వెహికల్ ఆఫ్ చేయగలిగింది అనమాట. సో సేమ్ రెండు వెహికల్స్ కూడా 40 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో వెళ్ళినప్పుడు బ్రేక్ వేస్తే, సో హోండా కంపెనీ వాళ్ళు చేసిన టెస్ట్ లో మీరు రిజల్ట్ అయితే చూడొచ్చు. సో నాన్ సిబిఎస్ ముందుకెళ్ళి ఆగింది, బట్ సిబిఎస్ ఇంకా ఫాస్ట్ గానే ముందే ఆగిపోవడం జరిగింది అనమాట. ఈ ఫ్రంట్ ఉన్న బ్రేక్ కి రేర్ ఉన్న బ్రేక్ కి ఒక కనెక్షన్ అయితే ఉంటుంది అనమాట మధ్యలో ఈక్వలైజర్ రాడ్ దగ్గర ద్వారా. సో మీరు ఏదైతే బ్రేక్ అప్లై చేస్తున్నారో దాన్ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటుంది. అంటే 60% ఏమో ఫ్రంట్, 40% ఏమో రేర్ కి వచ్చే విధంగా బ్రేకింగ్ అయితే వెళ్తుంది అనమాట. సో దీని కనెక్షన్ చూసుకుంటే మెటల్ వైర్ ద్వారా ఇది రెండింటిని కనెక్షన్ అయితే ఉంటుంది. సో ఇది డ్రమ్ బ్రేకింగ్ అవ్వచ్చు. ఇదే ప్లేస్ లో డిస్క్ బ్రేక్ పెట్టినా కూడా సిమిలర్ గా అనేది వర్క్ అవుతుంది అనమాట. డిస్క్ బ్రేక్ ఉపయోగిస్తే అప్పుడు ఏమవుతుందో చూడండి, సేమ్ ఫినామినా అంతా ఒకటే, బట్ ఎటు వచ్చి ఫ్రంట్ వచ్చి మనకి డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది అనమాట. సిబిఎస్ బ్రేకింగ్ లో అడ్వాంటేజ్ అంటే కొంచెం ఫాస్ట్ గానే బ్రేకింగ్ అనేది అప్లై అవుతుంది. రెండు టైర్స్ కి కూడా ఆ బ్రేక్ పవర్ ఏదైతే ఉంటుందో డిస్ట్రిబ్యూషన్ అయితే అవుతుంది అనమాట. ఏబిఎస్ లేకపోతే ఒక వెహికల్ ఏం పనిచేస్తుంది. ఇప్పుడు ఈ వీడియో చూడండి, వితౌట్ ఏబిఎస్ ఒక వెహికల్ లో బ్రేక్ అప్లై చేస్తే ఏమవుతుందంటే కొంచెం అటు ఇటుగా స్కిడ్ అవుతుంది అనమాట. సో ఆ పర్సన్ వెహికల్ వెళ్తున్నాడు, బ్రేక్ వేసాడు, కొంచెం చూడండి అలా స్కిడ్ అయ్యి అటు వాలిపోయాడు. ఇది వితౌట్ ఏబిఎస్. సో అలా స్కిడ్ అయ్యి పక్కకు వెళ్ళిపోతుంది. బ్రేక్ అప్లై చేస్తాడు, బట్ వెళ్ళిన మూమెంట్కి ఏమవుతుందంటే బ్రేక్ అప్లై చేసిన ఏబిఎస్ లేకపోవడం వల్ల కొంచెం అటు వాలిపోవడం జరిగింది వితౌట్ ఏబిఎస్లో. ఇప్పుడు విత్ ఏబిఎస్ యాడ్ చేసిన తర్వాత ఏమవుతుందో చూద్దాం. సో వెహికల్ వెళ్తున్నప్పుడు స్టేబుల్గా సేఫ్గా వెహికల్ వెళ్ళింది, బ్రేక్ అప్లై చేయగానే జస్ట్ ఆ పర్టికులర్ పొజిషన్లో ఆగడం జరిగింది వెహికల్. మీరు గమనించారా? సో ఇక్కడ ఏమవుతుందంటే ఏబిఎస్లో బ్రేక్ అప్లై చేసిన వెంటనే కొంతసేపు ప్రెజర్ తగ్గిస్తుంది, మళ్ళీ ఒకసారి
ఆ బ్రేక్ ని రిలీజ్ చేసేస్తుంది, మళ్ళీ వెంటనే విత్ ఇన్ కొంత టైంలో మళ్ళీ బ్రేక్ అప్లై చేస్తుంది, మళ్ళీ కొంతసేపు రిలీజ్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే అటు ప్రెషర్ ని తగ్గిస్తుంది, అంటే వెహికల్ స్పీడ్ తగ్గిస్తుంది, వెహికల్ టైర్ ఏదైతే ఉంటుందో దాని మీద కంట్రోల్ కూడా ఇస్తుంది ఎవరైతే నడుపుతారు. ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో జరుగుతుంది. ఇది ఒక మైక్రో కంట్రోలర్ అయితే ఉపయోగిస్తారు ఈ ఏబిఎస్ టెక్నాలజీ కోసం. అలానే లోపల సెన్సార్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఈ కాంప్లెక్స్ టెక్నాలజీ ఉండడం వల్లే ఏబిఎస్ లో కొంచెం ఖర్చు అయితే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు దాకా మీరు సిబిఎస్ లో కూడా సేఫ్టీ ఉంటుంది, కాకపోతే సిబిఎస్ లో ఏమవుతుంది, మీరు వెహికల్ అప్లై చేస్తే అక్కడ బండి అవుతుంది, బట్ కొన్నిసార్లు స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. బట్ ఏబిఎస్ లో ఆ స్కిడ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది, స్టెబిలిటీ చాలా పెరుగుతుంది అనమాట. సో అది ఏబిఎస్ కి సిబిఎస్ కి ఉన్న తేడా. సో ఏబిఎస్ మాడ్యూల్ లో మీకు ఉండే మైక్రో కంట్రోలర్ కానివ్వండి, దానికి సంబంధించిన ఇతర ఎక్విప్మెంట్ అయితే మీరు చూడొచ్చు. సో ఇది కంట్రోల్ చేసుకుంటుంది అనమాట. మీరు బ్రేక్ అప్లై చేయగానే ఇక్కడ ఉన్న కంట్రోలర్ ఏం చేయాలి, వీళ్ళు ఎంత ప్రెజర్లో వెళ్తున్నారు, ఎక్కడ ఆపాలని చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏబిఎస్ లో రెండు ఉంటాయండి, ఒకటి సింగిల్ ఛానల్ ఏబిఎస్, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అని. రెండు సెన్సార్లు టైర్ కి అలానే వెనక టైర్ ఉన్న బ్రేక్స్ కి కూడా సెన్సార్లు ఉంటాయి, అది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అంటారు. ఓన్లీ ఫ్రంట్ టైర్ కి ఉందనుకుంటే అది సింగిల్ ఛానల్ ఏబిఎస్ అంటారు అనమాట. సో మళ్ళీ అగైన్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ కి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కి చూసుకుంటే మరింత సేఫ్టీ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కి ఉంటుంది, మరింత స్టెబిలిటీ కానీ కంట్రోల్ కానీ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కి వస్తుంది. సింగిల్ ఛానల్ ఏబిఎస్ కూడా స్టెబిలిటీ ఉంటుంది, బట్ డ్యూయల్ ఛానల్ కి మరింత ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఓవరాల్ గా దీని ఆపరేషన్ సెన్సార్స్ మరియు మైక్రో కంట్రోల్ ద్వారా అది ఆపరేట్ చేస్తుంది. ఇది మాన్యువల్ గా జరుగుతుంది, కంప్లీట్ గా సెన్సార్స్ ద్వారా వర్క్ అవుతుంది. బట్ సిబిఎస్ లో ఇలా మైక్రో కంట్రోలర్ అయితే ఉండదు, బట్ సెన్సార్స్ అయితే ఉంటాయి బేసిక్ గా. సో ఓవరాల్ గా ఇదంతా గమనించిన తర్వాత మీకు ఒకటి అర్థమై ఉంటుంది, సో గవర్నమెంట్ ఎందుకు ఏబిఎస్ బ్రేకింగ్ కి వెళ్తున్నారంటే మోస్ట్ సేఫెస్ట్ బ్రేకింగ్ ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంది కాబట్టి. రోడ్ యాక్సిడెంట్స్ లాంటివి ఒకవేళ ఎమర్జెన్సీ ఫాస్ట్ గా వెళ్ళినప్పుడు ఆ ఏబిఎస్ అప్లై చేస్తే కొంత మేరకు మరింత సేఫ్ గా స్కిడ్ అవ్వకుండా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నట్టుగా మనం భావించాలండి. కాకపోతే దీనివల్ల ఒక ఛాలెంజ్ ఏంటంటే వెహికల్ ఎప్పుడైతే మనం ఏబిఎస్ ని అప్గ్రేడ్ చేసుకుంటున్నాం దాని యొక్క కాస్ట్ పెరుగుతుంది. ఓన్లీ డ్రమ్ బ్రేక్స్, ఓన్లీ డిస్క్ బ్రేక్స్ కాస్ట్ తక్కువగానే ఉంటాయి. డ్రమ్ బ్రేక్స్ సుమారుగా 1000 to 2000 రూపీస్ అనుకోండి, డిస్క్ బ్రేక్స్ ఒక 2500 to 4000 అనుకుందాం. అదే విత్ సిబిఎస్ ఒక 4000 to 5000 రూపీస్ అనుకోండి. అదే ప్లేస్ లో మన ఏబిఎస్ బ్రేకింగ్ ని ఇంటిగ్రేట్ చేస్తే ఒక 8000 నుంచి ఒక 15,000 రూపీస్ మధ్యలో అవుతుంది అనమాట. సో ఓవరాల్ గా రెగ్యులర్ గా ఇచ్చే ఇప్పుడు మాక్సిమం 2 వీలర్ కంపెనీస్ ఏం చేస్తున్నాయి, సిబిఎస్ తో ఇస్తున్నాయి. ఉత్తి డ్రమ్ బ్రేకింగ్, ఉత్తి డిస్క్ బ్రేకింగ్ కాకుండా డ్రమ్ బ్రేకింగ్ ప్లస్ సిబిఎస్ కానివ్వండి, డ్రమ్ బ్రేకింగ్ ప్లస్ సిబిఎస్ లేదా డిస్క్ బ్రేక్ ప్లస్ సిబిఎస్ ఇస్తున్నాయి. కానీ ఇప్పుడు వాళ్ళు ఐదర్ డ్రమ్ బ్రేక్ ఇచ్చినా డిస్క్ బ్రేక్ ఇచ్చినా ఖచ్చితంగా ఏబిఎస్ బ్రేకింగ్ ఇవ్వమని గవర్నమెంట్ అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి అది స్పెసిఫిక్ గా కంపెనీస్ ఏమైనా సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఇస్తారా, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఇస్తారా, అంత క్లియర్ గైడ్ లైన్స్ అయితే ప్రెసెంట్ అయితే రాలేదు, కానీ ఏబిఎస్ బ్రేక్ సిస్టమ్ తో మాత్రమే ఇవ్వమని చెప్పడం జరిగింది. సో దీనివల్ల కాస్ట్ ఆఫ్ ది వెహికల్, 2 వీలర్ అది ఎలక్ట్రిక్ వెహికల్ కానివ్వండి, నార్మల్ పెట్రోల్ వెహికల్ కానివ్వండి, దాని రేటు ఒక 4000 రూపాయల నుంచి 5000, లేకపోతే ఆ వెహికల్ ప్రీమియం నెస్ బట్టి ఒక 5000, ఒక 8000 రూపాయల వరకు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కానీ మనిషి యొక్క ప్రాణం కన్నా ఏది ముఖ్యం కాదు కదండి. సో ఏబిఎస్ రావడం వల్ల మనిషి యొక్క సేఫ్టీ లెవెల్స్ మరింతగా ఇంప్రూవ్ అవుతాయి అనమాట. ఎండ్ ఆఫ్ ది డే దాని వెహికల్ కాస్ట్ కూడా పెరుగుతుంది. కస్టమర్ కి చాయిస్ లేదు, ఖచ్చితంగా సేఫెస్ట్ వెహికల్ తీసుకోవాలి. దానివల్ల గవర్నమెంట్ ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నట్టుగా భావించాలి. అలానే మనకి 2 హెల్మెట్స్ ఖచ్చితంగా డీలర్ కూడా ఇవ్వాలంటున్నారు కాబట్టి దాన్ని కూడా ఎలాగో వాళ్ళ కాస్ట్ ని దానిలో యాడ్ చేస్తారు, దాన్ని మనం ఎవరో కాదనలేం. బట్ ఏదేమైనప్పటికీ ఒక మంచి ఇనిషియేటివ్ అనమాట. సేఫ్టీ లెవెల్స్ మరింత పెరగబోతున్నాయి 2026 సంవత్సరం జూన్ 1వ తారీఖు నుంచి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ప్రశ్నలు మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం లేదు, స్క్రీన్ పై కమిషన్ నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఎంవేస్ ఆడ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరాట్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాట్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.